ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. సంతోషం. మనం ఈ లోకంలో మనం మనుషుల్ని ఆశ్రయిస్తే మనం సంతోషించలేం, కానీ మనము ఎప్పుడైతే దేవుని మార్గంలో నడుస్తుంటామో మనం సంతోషించే బిడ్డలుగా ఉంటామండి. మనం ఈ లోకంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మన ఎదురుగా ఉన్నా కూడా దేవుడు ఖచ్చితంగా మన పక్షాన ఉండి మనకి జయం ఇస్తాడని మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి మనం నిరీక్షణ కలిగి ఉంటామో, దేవుని వాక్యానుసారంగా మనం సంతోషిస్తూ ఉంటామో, నా పక్షాన మనుషులు కాదు దేవుడు ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా నా కార్యక్రమాన్ని జరిగిస్తాడు అని మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో, దేవుడు ప్రతి ఒక్క మన అవసరాన్ని తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుడు ఈ లోకానికి వచ్చి ఎంతగానో బాధపడ్డా కూడా దేవుణ్ణి మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో దేవుడు సంతోషించే బిడ్డలుగా ఉంటాడండి. దేవుడు సంతోషించే తండ్రిగా ఉంటాడు. ఈ లోకంలో మనం ఏమన్నా మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మన తల్లి తండ్రి సంతోషించి నా బిడ్డని గర్వపడుతూ ఉంటారు. అదేవిధంగా మనం ఎప్పుడైతే దేవుడు వాక్యానుసారంగా మనం జీవిస్తామో, దేవుడు ఇష్ట ప్రకారంగా మనం బ్రతుకుతామో, యేసుక్రీస్తు వారు గర్వపడతారు. నా బిడ్డ నేను కన్నాను, నేను ప్రాణం పెట్టాను, నేను రక్తం చిందించాను, నా బిడ్డ నా వాక్యానుసారంగా జీవిస్తున్నాడు, ఏ సాతాన్ని రానియకుండా తన బిడ్డ పక్షాన్ని యేసుక్రీస్తు వారి నుండి యుద్ధం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం అంత గొప్ప దేవుడిని మనం ప్రార్థించినట్లుగా, అది సేవించే బిడ్డలుగా ఉన్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము మీ బిడ్డ, మీ సొత్తులయ్యా, మీ ఆయుధాలుగా మమ్మల్ని ఈ లోకంలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క ఇరుకైన చోట్ల విశాలపరిచేటువంటి దేవుడయ్యా, అంధకారంలో ఉన్నా కూడా మమ్మల్ని తీసుకొని వచ్చి చేసే మేము మా మనసు శాంతి లేకుండా శాంతినిచ్చేటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నారు. మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము. మాలో ప్రతి ఒక్క పాపము దోషము తీసివేసి మీ వాక్యానుసారంగా బ్రతికి మీ మార్గం నడిచే భాగ్యాన్ని ప్రసాదించమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.